ముందుగల మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జూలైలో ఉంటట్టే ఉన్నాయి పోయిగా సర్పంచ్ ఎలక్షన్లు. సర్పంచ్ ఎలక్షన్లు అంటేనే అదొక మజా. ఓ మామూలుగా ఉండదు, వెళ్ళి పిచ్చలు కొట్లాడినట్టే. ఎవడు ఏడ తినేది తెలియదు, ఎవడు ఏడ చేయగడిగేది తెలియదు. ఏంటో తింటారు, ఆయన చేయగడతారు. ఇక అది అంతే. ఇక అది ఊరుకున్న ముచ్చటే. కానీ మరి అసలుకి ఈ ఎలక్షన్లు ఇప్పుడంతలో అయితాయా? ఇప్పుడు 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతారు. గతంలో 35% ఉన్న రిజర్వేషన్లు 18% తీసుకొచ్చిండు మోతవారి ఓలా ఆయనే. ఇక ఆయన ముచ్చట చెప్పి తలకాయ ఖరాబ్ అవుతుంది. కానీ కేసీఆర్ సారు 35% ఉన్నాయని 18% తీసుకొచ్చిండు, పత్తలే కూడా వీకిండు. లేదు ఈ 18ని కాస్త మళ్ళీ 42% తేవాలని రేవంత్ రెడ్డి చెప్తుంది. అందుకోసమని నిలవన్న ఈ కులగణన అని జనగణన అని అయ్యోటి ఇయోటి చేసిరు. బీజేపీ ప్రభుత్వం ఏం బీజేపీ అనే బదులు కేంద్ర ప్రభుత్వం అనాలి. ఇక సరే పార్టీ అలా కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేము కూడా కులగణన చేస్తాం, మేమంతా చేసినాక ఆలోచిస్తాం అన్నట్టు కాలుండ్రు. ఇప్పుడు 42% రిజర్వేషను అమల్లోకి అవుతుందా? రాజ్యాంగబద్ధంగా ఏంటంటేనేమో ఇప్పుడు దాదాపుగా 50% కంటే మించొద్దంట. ఇప్పుడు ఒక ఊరు ఉందనుకో, సపోజ్ జనరల్ వస్తుంది. జనరల్ వస్తే ఎవరికి ఇస్తారు? అధికార పార్టీ వాళ్ళు కాబట్టికే 42% రిజర్వేషన్ కావాలి. సో బీసీలో కానీ ఒక అధికార పార్టీ ఆయన ఇస్తాడు. ఒక బీసీకి ఇచ్చింది అనుకో, ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఉంటాడు, లేకపోతే బీజేపీ ఆయన ఉంటాడు. ఆయన మాత్రం బీసీకి ఇస్తాడా? ఆయన రెడ్డికి ఇవ్వచ్చు, ఇవ్వద్దని అయితే రూల్ అయితే లేదు కదా. జనరల్ అన్నప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు కదా. అడక తింటాను కానీ మొదలుపెట్టి అంబానీ దాకా పోటీ చేయొచ్చు అంట. కులాల వారీగా చిన్న కులం కానించి ఆ కులం దాకా చేసుకోవచ్చు. మరి ఇది అయ్యే పనే కావచ్చునా? నువ్వు గిట్ట కావాలంటే రేవంత్ రెడ్డి గారు చిన్న సలహా, మరి నేను పెద్దగా అయితే చదువుకోలేదు కానీ నువ్వు 42% రిజర్వేషన్ వేసి నోటిఫికేషన్ విడుదల చెయ్యి. ఏమంటే ఎలక్షన్ రిలీజ్ చేయి. పలానా తారీఖు నాడు ఎలక్షన్లు అవుతున్నాయి. ఫస్ట్ అయితే నామినేషన్ వేసుకొని రిజర్వేషన్ ప్రకారంగా గిట్ట ఉంటుందని నువ్వు వేస్తే ఎవరన్నా ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎవరన్నా కోర్టుకు పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా రాజ్యాంగబద్ధంగా. కోర్టుకు పోతే అప్పుడు చూసుకుంటామా ఇక లెక్క. ఇంక అప్పటిదాకా మరి తెగనట్టు ఉంది, పాడైపోను. ఎట్ట దిగుతుంది ఇది? వాళ్ళేమో క్లియరెన్స్ ఇస్తలేరా? ఇప్పుడు ఈ రిజర్వేషన్ విషయానికి వస్తే కొంతమంది ఏమంటారు అయితే రిజర్వేషన్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, రాష్ట్రాల వారీగా ఇవేం చేసేది లేదు అనేమో కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అంటే లేదు లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని మారుస్తాయి అని కొందరు అంటారు. సరే మార్చలేరా తర్వాత లెక్క. కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. గతంలో 35% ఉన్న రిజర్వేషన్లని 18% పడేసిరంటే మరి బీసీలకు ఎంతమంది సర్పంచులు దూరం కావచ్చు, ఎంతమంది ఎంపీడీసీలు దూరం కావచ్చు, ఎంతమంది జెడ్పీడీసీలు దూరం కావచ్చు, ఎంతమంది వార్డు మెంబర్ దూరం కావచ్చు. మరి రిజర్వేషన్ ప్రకారంగానే ఇస్తే నిజంగా బరాబర్గా ఇక్కడ బీసీ సీటే వచ్చిందంటే 4 పోటీ చేస్తే 4 బీసీలో పోటీ చేస్తే ఎవరు గెలిచినా కానీ బీసీ కదా గెలిచేది, అవునా కాదా? అందుకోసమని బీసీలకు అన్యాయం జరగొద్దంటే 42% రిజర్వేషన్ని మీరు పెట్టి తీరురి. రేవంత్ రెడ్డి గారు మీరు అమలు చేస్తే ఎవరైనా ఎలిగేషన్ పెడితే అట్టెట్ట అవుతుంది అంటే అట్టెట్ట కాదని బీసీలు అప్పుడు కొట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఊగానే అదేంది చెట్ల మీద ఇస్తరాకులు కూర్చున్నట్టు మేము ఇస్తాం అంటే ఇది ముందర పడే కాలం అయితే లేదు. ఇప్పటికే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం అయిపోయినాయి. ఈది లైట్లు బుగ్గలు పోయినాయి అని అడుగుదామని పోయినా కానీ ఆడ సర్పంచ్ లేడు, ఏం చేయమను? ఏదైనా మూరంతా జామ అయిపోయిందంటే సర్పంచ్ లేడు, ఏం చేయమను? ఆ సెక్రటరీ మాత్రం ఎంతగానో చూసుకుంటాడు. ఇప్పుడు దగ్గర సంవత్సరంన్నర అయిపోయి ఆ సెక్రటరీ చూసుకోబట్టి ఆయమన సెక్రటరీలు ఆయమన పని కూడా చేస్తున్నారట. కానీ కొన్ని జాగాల మరి ఇక కూడా ఏళ్ళమాల అనే కాలం లేనప్పుడు ఏం చేస్తారు? మరి దొరికింది సందు. అట్లా సంపాదించుకుంటే సెక్రటరీ కూడా చాలా మంది ఉన్నారు. కానీ జర ఎట్లా చేసి మరి గుండె ధైర్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారు దబ్బున పెట్టే ఉపాయం చేసి సర్పంచ్ ఎలక్షన్లు జనాలు అయితే చేతుల బిగ్గా పట్టుకొని కూసురు. ఎవరు గెలుస్తారా అని నువ్వు రిజర్వేషన్ అయితే ఖరారు చేయవా? ఫస్ట్ రిజర్వేషన్ ఖరారు చేసి నువ్వు ఫలానా డేట్ నాడు ఎలక్షన్ అని చెప్పు, దాని కథ మొత్తం వేరే ఉంటుంది. ఇక ఉంటే ప్రజలారా